ఇవాళ భారత్ పర్యటనకు రానున్నారు. పుతిన్ గౌరవార్థం ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రైవేటు విందు ఏర్పాటు చేశారు. ఇరువురు నేతలు దేశ రాజధానిలోని హైదరాబాద్ హౌస్ లో రేపు శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చిస్తారు. అలాగే రష్యా ప్రభుత్వ రంగ ప్రసార సంస్థకు చెందిన కొత్త భారతీయ ఛానల్ను పుతిన్ ప్రారంభించనున్నారు. రాజ్ ఘాట్ ను సందర్శించనున్నారు. మొత్తం 28 గంటల పాటు భారత్ లో పుతిన్ పర్యటన కొనసాగుతుందని తెలుస్తోంది. పౌర అణు ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని భారత్, రష్యా మరింత పెంచుకోనున్నాయి. ఇందుకోసం కొత్త ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భారత్ పౌర అణు సహకారంపై అవగాహన ఒప్పందానికి రష్యా పార్లమెంట్ దిగువ సభ్య డ్యూమా తాజాగా ఆమోదం తెలిపింది. పుతిన్ పర్యటనలో ఇరు దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తాయని తెలుస్తోంది. భారత్, రష్యా రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, ఆండ్రే బలౌనోవ్ ఢిల్లీలో నేడు భేటీ కానున్నారు. భారత్ మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడం, సుఖోయ్ 30 యుద్ధ విమానాల ఉన్నతీకరణ వంటి అంశాలపై చర్చించే అవకాశాలు కూడా గట్టిగానే కనిపిస్తున్నాయి.